చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఈరోజు ఏం వారం? శనివారం. ప్రార్థన ఇక్కడ మీరు ప్రార్థనకు వచ్చి ఎన్ని రోజులు అయింది? అక్కడికి వచ్చే శనివారం మీరు కానీ అక్కడికి ప్రార్థన రాకపోతే 3 నెలలు ఏ ఇంటి వారైతే అక్కడికి ప్రార్థన రాలేదో ఆ ఇంటి వారికి 3 నెలలు కుటుంబ ప్రార్థన జరగదు. గుర్తుపెట్టుకోండి. వచ్చే శనివారం అక్కడికి ప్రార్థనకి ఎవరైతే రారో, సపోజ్ ఈ కుటుంబం రాలేదనుకో, వీళ్ళు వచ్చినాను, మీ కుటుంబంలో 3 నెలల వరకు కుటుంబ ప్రార్థన జరగదు. నేను రాను. నేను రాకపోతే దేవుడు కూడా రాడు. గుర్తుపెడతాను. మేము ప్రార్థన చేసుకుంటున్నామండి, నువ్వు రాకపోతే పోయినావులే, మేము ప్రార్థన చేసుకుంటాం కదా, మా దేవుడు మాతో ఎప్పుడు ఉంటాడు అని మీరు అనుకున్నా, లేకపోతే ఏం రాకపోతే పోయినారులే, మాకు పాస్టర్లు వస్తున్నారు, బయట నుంచి పాస్టర్లు వస్తారు, ఏదో ఒక రోజు మా ఇంట్లో ప్రార్థన పెడతారు అని మీరు అనుకున్నా, అది మీ భ్రమ తప్ప దేవుడైతే రాడు. గుర్తుపెట్టుకోండి. మీరు ప్రార్థన చేసుకున్నా సరే, బయట నుంచి వచ్చి సేవకులు వేరే ఎవరైనా మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసినా సరే, దేవుడు ఆ ప్రార్థన వినడు, దేవుడు మీ ఇంటికి రాడు. ఎందుకనేది ఈరోజు మీరు వాక్యం వింటే మీకు అర్థమవుతుంది. సరేనా? ఎందుకు అనేది ఈరోజు మీరు వాక్యం వింటే అర్థం అవుతుంది. కాబట్టి వచ్చే శనివారం అక్కడ ఆ ఇంట్లో జరిగే కుటుంబ ప్రార్థనకి ఏ కుటుంబం అయితే రాదో ఆ కుటుంబానికి 3 నెలల వరకు దేవుడు దర్శించడు. అంటే నేను దర్శించానంటే దేవుడు కూడా దర్శించడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి వచ్చే శనివారం గ్రూప్లో పెట్టకపోయినా మీరు ఆ ఇంట్లోకి కుటుంబ ప్రార్థనకి రావాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడో చూద్దాం. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? 13వ అధ్యాయం. వెరీ గుడ్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 53 నుంచి 58 వరకు చదువుమా. చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుండెను. అందువలన ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతని ఎక్కడ నుండి వచ్చినవి, ఇక్కడ వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదాయను వారు ఇతని సోదరులు కారా, ఇతని సోదరిమణులందరూ మనతోనే ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చనని చెప్పుకొని ఆయన విషయమై అద్భుతపరిచిరి. అయితే యేసు ప్రవక్త అని దేశములోను తన ఇంటిను తప్పి మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారు ఆ విషయమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదా? దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక.
ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 13వ అధ్యాయంలో 58వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే వినండి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములను చేయలేదు. ఇక్కడ ఏం రాయబడిందంటే వారి అవిశ్వాసమును బట్టి దేవుడు అక్కడ అద్భుతాలు చేయలేదంట. అనేకమైన అద్భుతాలు చేయలేదని చెప్పేసి ఇక్కడ రాయబడింది. ఇక్కడ జరిగిన సంఘటన ఆ అమ్మాయి చదివింది విన్నారా? విన్నారా లేదా? ఏం చదివిందో కనీసం కొంచెం అర్థమైందా? దేని గురించి చదివిందో? అద్భుతాలన్నీ దేవుడు మరియమ్మ కొడుకే కదా, అద్భుతాలు వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. దేవుని సువార్తను ప్రకటిస్తూ రకరకాల అద్భుతాలు చేస్తున్నారు. వేరే ప్రాంతాలంతకు వెళ్ళి గలీలా ప్రాంతానికి, కనాను ప్రాంతానికి, అలాగా ప్రతి ఒక్క ఊరికి పట్టణాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ అక్కడ రకరకాల అద్భుతాలు చేస్తున్నాడు. దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు, కుష్ఠరోగం బాగు చేస్తున్నాడు, పక్షవాయు వచ్చిన వాళ్ళని బాగు చేస్తున్నాడు, రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ బాగు చేస్తున్నాడు. గొప్ప అద్భుతాలు, వాళ్ళు ఎప్పుడూ చూడని అద్భుతాలు చేస్తున్నాడు. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మంది పంచాడు. తర్వాత 10,000 మంది పంచాడు. చచ్చిపోయిన లాజరు లేపాడు. ఇలాగా రకరకాల అద్భుతాలు చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఆ పట్టణాల్లో అన్ని అద్భుతాలు చేసేసిన తర్వాత యేసు ప్రభు తన సొంత ఊరికి, అంటే తాను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళాలని చెప్పేసి తన సొంత ఊరికి వస్తాడు. తన సొంత ఊరికి వస్తే సొంత ఊరిలో కూడా అక్కడ సువార్తను ప్రకటిస్తూ అక్కడ కొంచెం అద్భుతాలు చేస్తుంటాడు, స్వస్థతలు ఇస్తూ ఉంటారు. ఈయన సువార్తను ప్రకటించేటప్పుడు, అద్భుతాలు చేసేటప్పుడు అక్కడున్న ఆ మనుషులు, ఆ ఊర్లో అంటే తన సొంత ఊర్లో ఉన్న ఆ మనుష్యులు యేసు ప్రభువారిని చూసి ఏమంటారంటే, అరే ఈయన ఇంత జ్ఞానం ఇతనికి ఎలాగొచ్చింది? ఈయన వడ్లవాని కుటుంబంలో పుట్టినాడు కదా, వీళ్ళ సహోదరులు, ఇతని తమ్ముళ్ళు, అన్నలు, ఇతని తమ్ముళ్ళు, చెల్లెళ్ళందరూ మనతో పాటు ఉన్నారు కదా, ఇతను మరియా కొడుకు కదా, యోసేపు కుమారుడు కదా, మరి ఇతనికి ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది? ఇతనికి ఇంత అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నాడు? అసలు ఏంటి? ఇతను మనిషే కదా, మన దగ్గర ఉన్నాడు కదా అని చెప్పేసి ఈ యేసు ప్రభువారిని చూసి ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అలా అంటున్నారంట. వెంటనే యేసు ప్రభు వారు చెప్పే మాటలు విని ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నా అంటే, ప్రవక్త అంటే సేవకుడు లేదా అద్భుతాలు చేసేవాడు, స్వస్థతలు చేసేవాడు, దేవుని పక్షముగా నిలబడిన వ్యక్తి సేవకుడు ఎక్కడైనా సరే మంచి పేరును ప్రఖ్యాతిని సంపాదించుకుంటాడు తప్ప తన సొంత ఊరిలో, తమ సొంత కుటుంబంలో అతనికి ఆ ఘనత ఉండదు. వేరే దేశాల్లో, వేరే ఊర్లలో అతనికి మంచి ఘనత, మంచి పేరు, మంచి కీర్తి ఉంటుంది తప్ప తన సొంత ప్రజలు, సొంత ఊరిలో, సొంత కుటుంబంలో ఆ సేవకుడికి, దేవుని సేవకుడు చేస్తున్న ఆ సేవకుడికి, ఆ ప్రవక్తకి విలువ ఉండదు, ఘనత ఉండదు, గౌరవం ఉండదు అని చెప్పి కింద ఏమంటున్నాడంటే, అలాంటి వారి అవిశ్వాసం బట్టి అక్కడ అనేక అద్భుతాలు చేయలేదంట యేసు ప్రభు. అద్భుతాలు చేశాడు కానీ అనేకమైన అద్భుతాలను చేయలేదంట. ఇప్పుడు ఈ అంశం నుంచి దేవుడు మనందరితో ఏం మాట్లాడబోతుందంటే, మన జీవితంలో లేకపోతే కొందరి జీవితంలో అనేకమైన అద్భుతాలు జరగకపోవడానికి లేదా వాళ్ళు అనేకమైన అద్భుతాలు చూడకపోవడానికి, వాళ్ళ జీవితంలో జరగకపోవడానికి గల కారణం ఏంటి? కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకొని చాలా సంవత్సరాలు అయింటుంది, ఎన్నో సంవత్సరాలు అయింటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్నా వాళ్ళ జీవితంలో అద్భుతాలు అంతంత మాత్రంగానే ఉంటాయి, గొప్పగా ఏం అద్భుతాలు ఉండవు. ఇంకొంతమంది జీవితంలో అసలు ఎన్నో సంవత్సరాల నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్నా సరే అసలు అద్భుతాలే ఉండవు. వాళ్ళు మొదటి పరిస్థితి యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదో, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత కూడా వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. ఏం మారదు. వాళ్ళ జీవితంలో ఏ అద్భుతాలు కానీ, ఏ ఆశ్చర్యకాలు కానీ ఏమి జరిగిండవు.
కొంతమంది జీవితాల్లో అద్భుతాలు జరిగింటాయి కానీ వాళ్ళు ఊహించినంత అద్భుతాలు అసలు జరిగిండవు. వీళ్ళకంటే వెనకాల నమ్ముకున్న వాళ్ళు కూడా జీవితంలో కూడా గొప్ప గొప్ప అద్భుతాలు జరిగింటాయి, గొప్ప గొప్ప ఆశ్చర్యకాలు జరిగింటాయి. వెనకాల నమ్ముకున్న కూడా వీళ్ళు ముందుకు వెళ్ళిపోయింటారు, వీళ్ళకంటే మంచి స్థాయికి వెళ్ళిపోయింటారు. కానీ వాళ్ళు మాత్రము వాళ్ళకంటే తక్కువ స్థాయిలోనో లేకపోతే అద్భుతాలు అసలు జరిగిన స్థాయిలోనే ఉండిపోతారు. అసలు ఎందుకు? కారణం ఏంటి? అనేకమైన అద్భుతాలు వాళ్ళ జీవితంలో జరగకపోవడానికి, కొందరి జీవితంలో అసలు అద్భుతాలే జరగకపోవడానికి కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరగాలని కోరిక ఉంటుందా ఉండదా? ఇప్పుడు రత్నమ్మకి హెల్త్ బాగలేదు, ఏమనుకుంటుంది? ఇప్పుడు ఏదో యేసు ప్రభు అద్భుతం చేసి నాకుండే ఈ నడుము నొప్పులన్నీ తీసేస్తే దేవునికి స్తోత్రం అని చెప్పుకోవాలని ఉంటుంది. అద్భుతం చేస్తే ఎంత బాగుంటుంది అని ఉంటుంది. జయమ్మకే హెల్త్ బాగలేదు, యేసు ప్రభు నన్ను ముట్టి నాకు గొప్ప విడుదలనిస్తే, నాకు మంచి ఆరోగ్యం ఇస్తే ఎంత గొప్ప సంతోషం అని ఉంటుంది. అలాగా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరగాలని కోరికలు ఆశలు ఉంటాయి. అయితే కొందరి జీవితాల్లో అద్భుతాలు జరగవు ఏం చేసినా. కొందరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కానీ అంతంత మాత్రం జరుగుతాయి, కొందరి జీవితంలో మాత్రం బాగా జరుగుతాయి. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే వారి అవిశ్వాసమును బట్టి లేదా వారు చేసిన దాన్ని బట్టి అక్కడ అనేకమైన అద్భుతాలు యేసు ప్రభు చేయలేదంట. సో దేవుడు ఈరోజు మనందరితో ఏం మాట్లాడుతున్నాడంటే మన జీవితంలో లేకపోతే నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు జరగకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? మన జీవితంలో అనేకమైన అద్భుతాలు జరగకపోవడానికి కారణం ఏంటి? బైబిల్లో అనేకమైన అద్భుతాలు ఒకరి జీవితంలో అద్భుతాలు జరగకపోవడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్పబడిన సందర్భం నుంచి ఈ సందర్భాన్ని బట్టి ఎందుకు వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేదు అని మీకు చెప్తాను. బైబిల్లో ఒక వ్యక్తి జీవితంలో యేసు ప్రభు వారు అద్భుతాలు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళు పాప పనులు చేసేవాళ్ళను, లేకపోతే రకరకాల అలవాటు ఉండేవాళ్ళను, దేవునికి లోబడిన వాళ్ళను, దేవుని ఆజ్ఞను పాటించిన వాళ్ళను, ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి అద్భుతాలు ఒకరి జీవితంలో జరగకపోవడానికి. కానీ ఈరోజు అన్ని కారణాలు ఒక కారణం, కొందరి జీవితంలో అద్భుతం జరగకపోవడానికి కారణం ఏంటి అనేది ఇక్కడి నుంచి మనం నేర్చుకుంటాం. ఒక కారణం ఏమై ఉంటుంది అనేది. ఒకవేళ ఇలాంటి పరిస్థితి మన జీవితంలో కూడా ఉంటే మన జీవితంలో కూడా అద్భుతాలు అనేటివి జరగవు. సో ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన సంఘటన అంటే యేసు ప్రభు వారు బయట దేశంలో అన్ని అద్భుతాలు చేశారు, అన్ని స్వస్థతలు చేశారు, గొప్ప గొప్ప మేలు చేశారు, అన్నీ చేసినారు. బయట ప్రాంతంలో ఉన్న వాళ్ళు అబ్బా ఈయన కదా లోక రక్షకుడు, ఇలాంటి అద్భుతాలు మనం ఎప్పుడు చేయలేము, ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చూడలేదు, ఇలాంటి స్వస్థతలు అద్భుతాలు మేలు మేము ఎప్పుడు చూసిందే లేదు, ఇలాంటి ఆశ్చర్యకాలు మేము ఎప్పుడు చూసిందే లేదు, ఈయనే కదా దేవుడు అని చెప్పేసి యేసు ప్రభువారిని గొప్ప గణపరిచినారు, గొప్ప చేసినారు, హెచ్చించినారు. కానీ యేసు ప్రభువారు తాను పుట్టి పెరిగిన సొంత ఊరికి వచ్చిన తర్వాత అక్కడ కూడా కొన్ని అద్భుతాలు చేస్తే ఆ ఊర్లో ఉండేవాళ్ళు ఏమన్నారు? ఈయన ఇట్లా 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 అద్భుతాలు ఎట్లా చేస్తున్నాడు, ఈయన మరియా కుమారుడు కదా, యోసేపు కుమారుడు కదా, ఇతనికి ఎంత ఇట్లా జ్ఞానం ఎలాగొచ్చింది, ఈయన తమ్ముళ్ళందరూ మన దగ్గరే ఉన్నారు కదా, ఈయన ఎట్లా చేస్తున్నాడు అని కొంచెం చులకన భావనతో గౌరవం లేకుండా యేసు ప్రభువు మాట్లాడినారు. అలాంటి భావనతో వాళ్ళు మాట్లాడారు కాబట్టి యేసు ప్రభు చెప్తున్నాడు, దేవుని సేవకుడు కావచ్చు, దేవుని సేవ చేస్తున్న ఎవరైనా కావచ్చు, బయట ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కువ గౌరవిస్తారు కానీ తమ సొంత ఊరిలో తమ సొంత కుటుంబంలో గౌరవము అనేది అంతగా ఉండదు అని చెప్పి ఆ కారణాన్ని బట్టి వారి జీవితంలో అనేకమైన అద్భుతాలు చేయలేదంట. మీరు చాలా చోట్ల గమనించండి, కొంతమంది సేవకులకి సువార్త చేస్తున్న వాళ్ళకి బయట వ్యక్తులు చాలా చాలా గౌరవిస్తారు, చాలా చాలా రెస్పెక్ట్గా మాట్లాడతారు. ఆ సేవకుల దగ్గర చాలా భయంగా ఉంటారు. బయట వ్యక్తులైతే, కొత్త వ్యక్తులైతే, తెలియని వ్యక్తులైతే, వేరే ఊరు వ్యక్తులైతే చాలా భయంగా ఉంటారు, చాలా బాగా గొప్పగా గౌరవిస్తారు, సేవకుల దగ్గర అనుమని విధేయతతో ఉంటారు. కానీ తమ సొంత ఊర్లో ఉండే వ్యక్తులు ఉంటారే, ఆ సేవకుల దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు గౌరవించరు,
విధేయత మాట్లాడరు. సేవకుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటారు. ఇతరులతో ఎలా మాట్లాడతారో, సొంత వారితో, కుటుంబ సభ్యులతో ఎలా మాట్లాడుతుంటారో సేవకుడితో కూడా అలాగే మాట్లాడేస్తుంటారు. వాళ్ళేమో అదే సేవకుడితో భయపడుతూ మాట్లాడుతుంటారు, వీళ్ళేమో అదే సేవకుడితో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఈ సేవకుడు వేరే ఊరి నుంచి వచ్చినాడు, వీళ్ళ సేవకుడు ఇక్కడ వీళ్ళకి సొంత ఊరు. మా ఊళ్ళే కదా, చిన్నప్పటి నుంచి చూసినాం కదా, మా దగ్గరే పెరిగినాడు కదా అనే ఉద్దేశంతో ఒక చులకన భావంతో చూస్తారు. ఈ సందర్భం నుంచి దేవుడు చెప్తున్నాడు, ఆ కారణాన్ని బట్టి అనేక అద్భుతాలు చేయలేదంట. సో బైబిల్లో ఒక ముగ్గురు సేవకులు నేను చూపించాలనుకుంటున్నాను. ఆ ముగ్గురు సేవకులు స్థానికంగా ఉండే సేవకులే, అంటే ఆ ఊరి వాళ్ళ సేవకులే. వాళ్ళు ఎక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, బయట దేశం నుంచో, బయట ప్రాంతం నుంచో, బయట ఊరి నుంచో వచ్చి వాళ్ళ ఊరిలో సేవ చేస్తున్న సేవకులు కాదు. అయితే ఆ సేవకులు ఆ ఊరిలోనే ఉన్న సేవకులు. ఆ ఊరిలో ఉన్న సేవకుల విషయంలో కొందరు ఏవో చేసినారంట. కొందరు ఏవో చేస్తే అక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ ఏం రాయబడింది, వారి అవిశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు అద్భుతాలు చేయలేదని రాయబడింది కదా. కానీ వాళ్ళ జీవితంలో అద్భుతాలు కాదు కదా, చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చాయంట. అవి ఎందుకు వచ్చినాయి? లోకల్గా సేవ చేస్తున్న ఆ సేవకుల విషయంలో వాళ్ళు ఏం చేసినారు, తమ సొంత ఊరివాడైనా ఆ సేవకుల విషయంలో వాళ్ళు ఎలాగా ప్రవర్తించినారు, అలా ప్రవర్తించడం వల్ల వాళ్ళ జీవితంలో ఏం జరిగినాయో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1 నుంచి 3 వరకు నేను చదువుతాను, మీరు వినండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీద వచ్చితిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తుగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. సమూయేలు, సౌలు వీళ్ళిద్దరూ ఒకే ఊరిలో ఉంటారు. ఎక్కడుంటారు? ఒకే ఊరు, ఇద్దరిది ఒకే ఊరు. సమూయేలు ఎవరంటే పాస్టర్, సేవకుడు, దేవుని సేవ చేస్తున్న సేవకుడు. సౌలు ఎవరంటే ఆ ఊరిని పరిపాలిస్తున్న రాజు, ఆ ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఈ సమూయేలు పాస్టరు, సేవకుడు సౌలు దగ్గరకు వచ్చి ఏమని చెప్తున్నాడంటే, సౌలా, యేసు ప్రభు నీకేం చెప్పమన్నాడంటే, అమాలేకీయులు మీరు ఈ దేశానికి వచ్చేటప్పుడు వాళ్ళు మీకు సహాయం చేయలేదు కాబట్టి మీరు అమాలేకీయులతో పోయి యుద్ధం చేసేటప్పుడు వాళ్ళందరినీ చంపేయాల. స్త్రీలను, పురుషులను, చిన్నపిల్లలని, పెద్దవాళ్ళని, వాళ్ళ పశువులను, గొర్రెలను, ఆవులను, ఏముంటే కోళ్ళు, కుక్కలు, చివరికి ఏమున్నా సరే వాళ్ళ జీవితంలో ఏమీ లేకుండా అందరినీ చంపేయాల. ఎందుకంటే వాళ్ళు మీరు వచ్చేటప్పుడు వాళ్ళు మీకు సహాయం చేయలేదు కాబట్టి యేసుప్రభు వాళ్ళందరినీ చంపేయమని చెప్పాడు. కాబట్టి మీరు పురుషుల్ని, స్త్రీలని, పశువులను, జంతువులను, పక్షులను వాళ్ళకి ఏమీ ఉండకుండా అందరినీ మీరు చంపేసి ఏమీ లేకుండా నిర్మూలన చేయాలా అని పాస్టరు ఎవరితో చెప్పినాడు? అక్కడున్న సౌలుతో చెప్పినాడు. సేవకుడు సౌలుతో చెప్పినాడు. ఇప్పుడు ఆ సౌలు ఏం చేస్తున్నాడు చూద్దాం. 9వ వచనం, 8, 9. అమాలేకీయుల రాజైన
అగగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలం చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్లను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలం చేసిరి. యేసుప్రభు ఏం చెప్పినాడు? సేవకుడు ఏం చెప్పినాడు? నువ్వు అమాలేకుల్లో ఎవరిని బ్రతకనివ్వకూడదు, మనుషుల్ని ఎవరిని బ్రతకనివ్వకూడదు, వాళ్ళకున్న పశువులకు కానీ జంతువులు కానీ పక్షులు కానీ వేటిని బ్రతకనివ్వకూడదు అని చెప్పాడు. కానీ ఇప్పుడు సౌలు ఏం చేసినాడంట? జనులందరినీ చంపేసినాడంట. ఆ అమాలేకులను పరిపాలిస్తున్న రాజును మాత్రం బ్రతికించినాడంట. ఒకటి. రెండోది, వాళ్ళకుంటే పశువులు అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిలో బలహీనంగా ఉండే వాటిని చంపేసినాడంట. బాగా బలంగా ఉండే పొట్టేళ్ళను, బాగా ఎద్దులను, మంచి పాడి ఆవులను, తరుపులు అంటారు కదా, అలాంటి తరుపులను బాగా బలంగా బాగా యవ్వనంలో ఉండే ఈ జంతువులన్నింటినీ అట్లాగే పెట్టుకున్నాడంట. సేవకుడు ఏం చెప్పినాడు? మనుషులందరినీ చంపేయాలా, పశువులను పక్షులను అన్నిటిని చంపేయాలన్నాడు. సౌలు ఏం చేసినాడు? ఆ మనుషులందరినీ చంపేసి అగగు అనే రాజును మాత్రం చంపకుండా వదిలేసినాడు. రెండోదిగా జంతువుల్లో పనికి రాని వాటిని అన్నిటిని చంపేసి పనికొచ్చి వాటిని అన్నిటినీ అలాగే పెట్టినాడు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి చూద్దాం. 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలి అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వింటియు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటి అను పాపంతో సమానము. ఇప్పుడు 26వ వచనం చదువుతానండి. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నువ్వు యెహోవా ఆజ్ఞను విసర్జింతివి గనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించునని చెప్పి. ఎప్పుడైతే సేవకుడు తనతో చెప్పిన మాట వినకుండా, తాను చెప్పినట్లు వినకుండా తన ఇష్ట ప్రకారం ఎప్పుడైతే సౌలు ప్రవర్తించాడో అక్కడ రాయబడిన మాట ఏంటి? నువ్వు దేవుడు చెప్పిన మాట వినకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు చేసావు కాబట్టి దేవుడు నిన్ను ఇజ్రాయేల్ మీద రాజుగా ఉండకుండా తీసేసి వేరే వాడిని రాజుగా నియమిస్తాడు అని చెప్తాడు. ఆ తర్వాత సంగతి మీకు తెలిసిందే. దావీదును రాజుగా ఎన్నుకుంటాడు. సౌలు కర్ణపిశాచుల దగ్గరికి పోతాడు. అక్కడ శత్రువులకు దొరుకుతాడు. శత్రువుడు సౌలును సౌలు కుటుంబాలని చంపేస్తారు. ఆ మొండాన్ని తెగ నరికి గోడకి బిగిచి చంపేస్తారు. చాలా దారుణంగా సౌలు చంపబడతాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సౌలు ఇజ్రాయేలు దేశం మీద రాజు. ఒకప్పుడు 2 గాడిదలు మేపుకోవడం కూడా చేతకాని వ్యక్తి ఇజ్రాయేలు దేశం మీద రాజుగా చేసినాడు యేసు ప్రభు. చేసిన తర్వాత ఆ సౌలును ఆ ప్రజలందరినీ దేవుళ్ళు నడిపించడానికి సమూయేలు అనే పాస్టర్ను దేవుడు నియమించినాడు. ఆ ఊర్లోనే, వాళ్ళ ఊరి పాస్టరే. ఎవరు ఊరి పాస్టర్? ఆ ఊరి పాస్టర్లో ఆ సేవకుడు చెప్పిన మాటల్ని ఈ సౌలు చెవిని పెట్టుకోవాలా. మా ఊరి పాస్టరే కదా, మా ఊరి సేవకుడు కదా, ఏం చెప్తే నేనేం చేసేది అని స్థానికంగా ఉన్న పాస్టర్ చెప్పిన మాటల్ని పట్టించుకోవాలి. ఎప్పుడైతే ఆ సేవకుడి యొక్క మాటలు పట్టించుకోలేదో యేసుప్రభు ఏం చేసినాడంట? వాడుకున్న ఆ పొజిషన్ని తీసిపారేసినాడు. అంత గొప్ప స్థాయిని తీసిపారేసినాడు. అంత ఉన్నతమైన స్థాయిని పీకి పారేసి తన జీవితమే చాలా దారుణంగా చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది. మనం ఉపోద్ఘాతంలో ఏం మాట్లాడినాము? దేవుడు కొందరి జీవితంలో అనేకమైన అద్భుతాలు చేయకపోవడానికి కారణము ఏంటి అనే విషయం గురించి మాట్లాడుతూ, సేవకుల విషయంలో ఎవరైతే సేవకుల విషయంలో వాళ్ళ ప్రవర్తన బట్టి వారి జీవితంలో అనేకమైన అద్భుతాలు చేయడు అని దేవుడు చెప్పినాం. అందులో మొట్టమొదటిగా దేని గురించి చెప్తున్నాం?
ఎవరైతే తమకు దేవుని సువార్త ప్రకటిస్తున్న ఆ సేవకుడి మాట వినకుండా, సేవకుడు చెప్పినట్లు వినకుండా వాళ్ళ ఇష్ట ప్రకారము, వాళ్ళకి నచ్చిన ప్రకారము వాళ్ళు చేస్తారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగకపోవడం కాదు కదా, అద్భుతాలు పక్కన పెడితే వాళ్ళకున్న గొప్ప స్థాయి కూడా దేవుడు తీసి పారేస్తాడు. నెంబర్ 1, వాళ్ళకున్న గొప్ప స్థాయిని తీసి పారేస్తాడు. నెంబర్ 2, వాళ్ళ జీవితం శత్రువుడి చేతికి దొరుకుతుంది. వాళ్ళ కుటుంబం నాశనం అయిపోతారు. భయంకరమైన పరిస్థితుల్లోనికి వాళ్ళు దిగజారిపోతారు. నెంబర్ 1 ఏంటి? యేసుక్రీస్తు కొందరి జీవితంలో అద్భుతాలు చేయబడడం గల కారణం ఏంటి? మొట్టమొదటిది, స్థానికంగా తమకు సేవ చేస్తున్న ఆ సేవకుడి మాటను వాళ్ళకి వినకపోవడం. అర్థమైందా? మీకు కూడా మీ సేవకుడు చెప్పే మాటలు చాలామంది వింటూ ఉంటారు, కొందరు వినరు. మీకు స్థానికంగా సేవ చేస్తున్న మాట, మా సేవకుడులే, మా ఊళ్ళే, మాకు తెలిసినోడులే, ఏం మాట్లాడేది వినేదిలే అని కొందరు ఆ సేవకుడు చెప్తున్న మాటలు పట్టించుకోకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తుంటారు, వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తూ ఉంటారు. సేవకుడు చెప్తారే ఇలా చేయాలా, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలా, ఇలా ఉండకూడదు, ఇది మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలా, ఇట్లా వీళ్ళతో సహవాసం చేయకూడదు, వీళ్ళతో సహవాసం చేయాలా, ఇవి తినకూడదు, ఇవి తినాలా, ఇవి తాకూడదు, ఇక్కడ ఉండకూడదు, అలా ఉండకూడదు. సేవకుడు దేవుని మాట చెప్తూ ఉంటాడు. కొంతమంది దాన్ని బాగా పట్టించుకుంటారు, కొంతమంది అసలు వీడని మాకు చెప్పేది, మాకంటే మా ఊళ్ళో మా దగ్గర పుట్టి పెరిగినోడు మాకెందుకు చెప్పేది అని ఒక నిర్లక్ష్యం భావంతో ఈ సేవకుడు చెప్పే మాటలు వాళ్ళు పట్టించుకోరు. ఎవరైతే ఆ సేవకుడు చెప్పే మాటలు పట్టించుకోరో ఆ జీవితంలో అద్భుతాలు జరగవు. వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడు. అద్భుతాలు చేయడం పక్కన పెడితే వాళ్ళకి అప్పటి వరకు ఉన్న గొప్ప స్థాయి నుంచి దేవుడు తీసి పారేస్తాడు, నీచాతి నీచమైన స్థాయికి పంపించేస్తాడు. అర్థమైందా? నెంబర్ 1, మొట్టమొదటి కారణం ఏంటంటే సేవకుడి యొక్క మాటలు ఎవరైతే పట్టించుకోరో, నిర్లక్ష్యం చేయరో, వినకరో, సేవకుడు చెప్పినట్లు కాకుండా తమ ఇష్ట ప్రకారం ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతములు చేయడు, లేదా వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగవు. అనేక అద్భుతాలు ఒకవేళ జరిగినా అంతంత మాత్రమే జరిగినట్టే తప్ప అనేకమైన అద్భుతాలు ఉండవు. కొందరి జీవితం అయితే అప్పటి వరకు ఉన్న మంచి స్థాయి కూడా తీసివేయబడి చాలా నీచాతి నీచమైన స్థాయికి వెళ్ళిపోతుంది. మొట్టమొదటి కారణం. రెండో కారణం చూద్దాం. ఎక్కడ పిల్లలు పిలుక కూర్చోడా. రెండో కారణం చూద్దాం. దేవుడు కొందరి జీవితంలో అనేకమైన అద్భుతాలు చేయబడడం గల రెండో కారణం చూద్దాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23-24 వచనం నేను చదువుతాను. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళును. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతనిని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. ఇక్కడ ఎవరి గురించి రాయబడిందంటే ఎలీషా గురించి రాయబడింది. ఎవరి గురించి? ఎలీషా గారు ఎవరంటే పాస్టరు. అక్కడ జరిగిన సంభవం ఏంటంటే వాళ్ళ ఊరిలో జరిగిన సంభవం. ఎక్కడ? వాళ్ళ ఊరిలో, బేతేలు అనే ఊరిలో జరిగిన సంభవం. ఈ ఎలీషా పాస్టర్ గారు బేతేల్లో నివసిస్తూ ఉంటారు. ఈ ఎలీషా పాస్టర్ గారు ఆ ఊరిలో ప్రార్థన కోసం వెళ్తూ ఉంటే
ఆ ఊర్లో ఉన్న పిల్లవాళ్ళు ఈ పాస్టర్ గారికి కొంచెం బట్టతలలాగా ఉంటుంది, అంటే ఎంటుకలు ఎక్కువ ఉండవు. ఉంటే ఈ పిల్లలు ఆ పాస్టర్ గారిని చూసి, సేవకుని చూసి, ఏ బోడివాడా, ఏ తలలేంట్లేరా, ఏ బట్టతలవాడా, ఏ బట్టతలవాడా, ఏ బోడివాడా అని చెప్పేసి ఈ పాస్టర్ గారిని ఎక్కిరించారంట. ఆ ఊరి పిల్లోళ్ళే, వాళ్ళ ఊరి పిల్లోళ్ళే. ఎప్పుడైతే ఈ పిల్లోళ్ళు ఆ సేవకుని చూసి ఎప్పుడైతే ఎక్కిరించారో వెంటనే యేసుప్రభు ఏం చేశాడంటే ఆ పక్కనే అడవి ఉంటే అడవిలో నుంచి 2 ఎలుగుబంట్లు పంపించాడంట. 2 ఎలుగుబంట్లు పంపిస్తే ఆ 2 ఎలుగుబంట్లు అక్కడ ఉండే పిల్లోళ్ళందరూ చంపి పడేసినాయంట. ఎంతమంది అంటే 40 మంది పిల్లోల్ని, పెద్దోళ్ళని కాదు, చిన్న పిల్లోల్ని. 40 మంది చిన్న పిల్లోల్ని ఎలుగుబంట్లు చీల్చిదాడి చంపేసినాయంట. యేసుప్రభుకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఎవరంటే ఇష్టమ్మా? చిన్న పిల్లలు అంటే ఎక్కువ ఇష్టం. కానీ ఇప్పుడు యేసుప్రభు చంపేసింది ఎవరిని? ఎందుకు? సేవకుణ్ణి అపహాస్యం చేసినందుకు, సేవకుని వెక్కిరించినందుకు, సేవకుని అవమానకరంగా మాట్లాడినందుకు యేసు ప్రభుకి ఎంతో ఇష్టమైన చిన్న పిల్లలను కూడా కనికరం లేకుండా చంపి పారేసినాడు. నేనేం చెప్పాలనుకున్నాను అంటే యేసు ప్రభు కొందరి జీవితంలో అనేకమైన అద్భుతాలు చేయకపోవడానికి గల రెండవ కారణం ఏంటంటే, ఇక్కడ ఎలీషా గారు ఆ ఊరి పాస్టరే, ఆ ఊరిలో ఉండే సేవ చేస్తున్న సేవకుడే. ఆ ఊరిలో ఉన్న సేవకుడిని ఇక్కడ ఉండే వాళ్ళు చూసి నిందించేలాగా, ఎక్కిరించేలాగా అలాగా మాట్లాడినారు. ఎందుకు? మా ఊరేడే కదా, మా బాగా చూస్తున్నాడు కదా అని చెప్పేసి ఆ సేవకులు ఏదో లోపం ఉందో, ఆయన బట్టతలోడో లేకపోతే ఎలాగున్నారో చూసి ఆయన వెక్కిరించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వెక్కిరించడం మొదలుపెట్టారో యేసు ప్రభు ఆ వెక్కిరించోళ్ళని, ఆ నిందించోళ్ళని కనికరం కూడా చూపకుండా వాళ్ళు ఎంత మంచోళ్ళని, దేవునికి ఎంత ఇష్టమైన సరే చంపి పారేసినాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే చాలామంది తమ ఊరిలో సేవ చేస్తున్న తమ సొంత స్థానికంగా ఉండే పాస్టర్ను చూసి చాలామంది కొందరు వెక్కిరిస్తూ ఉంటారు, కొందరు అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఈడేందులే మా దగ్గర ఉన్నాడు కదా అని చెప్పేసి ఆయన దేవుని సేవ చేస్తున్నాడు, ఇతను దేవుని సేవకుడు అనే భయం లేకుండా వెక్కిరించడము, అవమానకరంగా మాట్లాడము, నిందించడము, నిందలు వేయడము, తిట్టడము, దూషించడము, ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు. ఆ సేవకుడికి గౌరవించకుండా, గౌరవంగా మాట్లాడకుండా, విధేయత చూపించకుండా వెక్కిరించడము, ఆ సేవకులో ఉన్న లోపాన్ని పెట్టి ఎత్తి చూపించి వెక్కిరించడము, అవమానించడము, నిందించడము, తిట్టడము, అగౌరవంగా మాట్లాడము, ఎలా పడితే అలా మాట్లాడము, ఇలా చేయడం చేస్తుంటారు. ఇలా చేసే వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడం కాదు కదా, వాళ్ళ జీవితంలో నాశనం చేసి పారేస్తారు. వాళ్ళు ఎంత మంచోళ్ళైనా సరే, అంతవరకు దేవుడు చాలా ఇష్టమైన వాళ్ళైనా సరే, దేవుని సేవకుని కానీ ఎవడైనా నిందించినా, అవమానించినా, తక్కువ చేసి మాట్లాడినా, అపహాసం చేసినా, వెక్కిరించినా దేవుడు చూస్తూ ఉండడు. అలా జీవితాలని భయంకరమైన పరిస్థితుల్లోనికి, భయంకరమైన శత్రువుడి చేతికి అప్పగించి చంపి పారేస్తాడు. అద్భుతాల సంగతి పక్కన పెడితే చంపే పారేస్తాడు. ఒక అతను కుటుంబ ప్రార్థనకు వెళ్తూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థనలు జరిగేవి. కొన్ని రోజులకి ఆ కుటుంబ ప్రార్థనలు అతను పోవడం మానేసినాడు. వాళ్ళ ఇంట్లో కూడా పాస్టర్ని ఆహ్వానించాల. ఆ స్థానికంగా ఉండే పాస్టర్ని ఏం చెప్పినాడంటే, అయ్యా మీరు మా ఇంటికి కుటుంబ ప్రార్థనకి రావద్దండి అని చెప్పినాడంట. ఆ ప్రార్థన ఆ సేవకుడు ఏం జరిగిందో ఏమో అనుకుని, సరేలే ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి ఆ సేవకుడు పోకుండా మానిపిండంట. తర్వాత నాకు ఆ విషయం తెలిసింది. అరే వీళ్ళ కుటుంబం చాలా బాగా కుటుంబ ప్రార్థనలో ఉండింది, బాగా ప్రతి వారము 2-3 సార్లైనా కుటుంబ ప్రార్థనలో కలిసి ఉండేది కదా. ఇప్పుడేం దాదాపు ఒక 3 నెలలైనా 4 నెలలైనా ఒక్కసారి కూడా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగలేదు, ఏమైంది కనుక్కుందామని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడుండే వాళ్ళ సహోదరిని అడిగినాను. అన్నా మీ ఇంట్లో ఒకప్పుడు 2-3 నెలల ముందు బాగా కుటుంబ ప్రార్థనలు జరిగేవి కదా, ఇప్పుడేమన్నా అసలు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థనలు జరగట్లేదు, మీ ఇంట్లో 2-3 నెలల నుంచి కుటుంబ ప్రార్థన జరుగుతున్నట్టు నాకు కనిపించలేదు, ఏమైంది, ఎందుకు మీరు ప్రార్థన చేసుకోలేదు అంటే, ఈ బ్రదరు ఏం చెప్పినాడంటే, అన్నా మా ఊర్లో
ఉండేవాళ్ళు మా ఇంటికి కుటుంబ ప్రార్థనకు వచ్చే ఆ సేవకుడి మీద లేనిపోని నిందలు చెప్పినారన్న, లేనిపోని మాట చెప్పినారు. ఆ సేవకుడికి ఆ అమ్మాయితో అట్లా సంబంధం అంట, ఈ అమ్మాయితో ఇట్లా సంబంధం అంట, ఆ సేవకుడు అట్లా చేస్తున్నాడంట, ఆ అమ్మాయితో అట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడంట, నీకు తెలియదని చెప్పేసి లేనిపోని మాటలన్నీ చెప్పినారు, లేనిపోని నిందలన్నీ వేసినారు. వాళ్ళు ఇలాగ చెప్పినారు. ఆ సేవకుడు కానీ మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో కూడా పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు ఉన్నారు కదా, అమ్మాయిలను కూడా చెడు చేస్తాడు, ఆ అమ్మాయిలు కూడా పాడు చేస్తాడు. అలాగా వేరే వేరే అమ్మాయిలతో కూడా అతను ఫోటోలు తీసుకున్నాడంట, వేరే వేరే అమ్మాయిల జీవితాన్ని కూడా నాశనం చేశాడంట అని చెప్పేసి ఆ ఊర్లో ఉండే ఎవరో పనికి మాలినోళ్ళు ఇతను చెప్పాడంట. ఇతనేం చేసినాడు, ఆ సేవకుడు ఎలాంటి వాడు అని తెలుసుకోకుండా, ఆ సేవకుడు ఇన్ని రోజులు మనకు సేవ చేస్తున్నాడు కదా, ఆ సేవకుడు మంచోడా చెడ్డోడా అలాంటి వాడా కాదని తెలుసుకోకుండా ఆ పనికి మాలినోళ్ళు చెప్పిన మాటలు నమ్మేసి ఇతను ఏం చేసినాడంట, ఆ సేవకుడిని రావద్దండి ఇలా ఇట్లా అనుకుంటున్నారు, మీ గురించి ఇట్లా చెడుగా చెప్తున్నారు అని చెప్పేసి ఆ సేవకుడు ఆ కుటుంబ ప్రార్థనకు రాకుండా అతను ఆపేసినాడు. ఎప్పుడైతే ఆ సేవకుడు ఆ కుటుంబ ప్రార్థనకు రాకుండా ఆ ఇంటికి ఆ సేవకుడు ఎప్పుడైతే ఆ కుటుంబ ప్రార్థనకి ఆ ఇంటికి పోకుండా ఎప్పుడైతే నిలిపేశాడో ఆ రోజు నుంచి ఆ కుటుంబంలో పరిస్థితి చాలా భయంకరంగా తయారైపోయినాయి. ఆ కుటుంబంలో అంతవరకు అందరూ కలిసి ఉండేవాళ్ళు విడిపోయే పరిస్థితి వచ్చింది. అత్త కోడలకు గొడవలు, అక్కడ ఉండే ఆ ఇంట్లో వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు, వాళ్ళు ముసలోనికి గొడవలు, అత్తామామకి మధ్య కోడలకి మధ్య గొడవలు, వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు విడిపోయే పరిస్థితి, వేరే కాపురం పెట్టే పరిస్థితులకి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళ శ్రమల్లో కష్టంలో ఇబ్బందుల్లో పడిపోయినారు. కారణం ఏంటంటే ఎవడో పనికి మాలినోడు సేవకుడు గురించి ఏదో నిందలు వేస్తే ఇతను ఎవడరా నువ్వు మా సేవకుడు గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఇదంతా నీ బతికెంత, నువ్వు మా సేవకుడు గురించి మా సేవకుడు జీవితాన్ని ఎత్తి చూపించే అంత బతుక నీది, ఒకసారి నీ బతుకుని చూసుకురా ఎలాంటి బతుకు బతుకుతున్నావో, మా సేవకుడు గురించి చెప్తున్నావు పనికి మాలోడా అని అతన్ని గద్దించేది పోయి ఆ పనికి మాలోడు ఎవడో ఇతనికి సేవ చేస్తున్నా, దేవుని మాటలు చెప్తున్నా, మంచి మాటలు చెప్తున్నా ఈ సేవకుడి మీద నిందలు వేస్తే ఇతను ఆ నిందల్ని బట్టి ఆ సేవకుని రానియకుండా ఇంటికి చేసినాడు. ఎప్పుడైతే ఆ నిందల్ని ఇతను నిజం అనుకొని ఎప్పుడైతే సేవకుని ఇంట్లో రానివ్వలేదో, ప్రార్థన ఆ కుటుంబం జరగదో, ఆ కుటుంబ పరిస్థితి చాలా భయంకరంగా మారిపోయింది. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ విడిపోయినారు, వేరు కాపురం పెట్టే పరిస్థితులకి ఆ కుటుంబం వచ్చేసింది. నా కళ్ళ ముందు చూశాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొందరి జీవితంలో అద్భుతములు జరగకపోవడానికి, యేసు ప్రభు అద్భుతాలు చేయకపోవడానికి, అద్భుతాలు కాదు కదా వాళ్ళ జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో పడిపోవడానికి గల కారణం, రెండో కారణం ఏంటంటే సేవకుడిని, ఆ ఊరిలో ఉంటున్న సేవకుడిని, సేవ చేస్తున్న సేవకుడిని వెక్కిరించడము, నిందించడము, తిట్టడము, తక్కువ చేసి మాట్లాడము, గౌరవం లేకుండా ఎవరైతే అలాగ మాట్లాడతారో ఆ సేవకుడిని వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడు. అద్భుతాలు చేయకపోగా వాళ్ళ జీవితాన్ని భయంకరమైన పరిస్థితుల్లో నెట్టి వేస్తాడు దేవుడు. అక్కడ రాయబడిన మాట యెహోవాని పంపించాడంట, యేసు ప్రభు పంపించాడంట ఎలుగుబంట్లు, ఆ పిల్లల్ని చంపేయండి ఈ పిల్లలని. ఎందుకు? కారణం ఒకటే, సేవకుని ఆ ఊర్లో సేవ చేస్తున్న సేవకుని ఎక్కిరించారంట, వాళ్ళు తక్కువ చేసి మాట్లాడారంట, తిట్టినారంట, దూషించినారంట, ఆ సేవకుడి మీద లేనిపోని నిందలు వేశారంట. ఆ కారణం చేత దేవుడు చంపి పారేసినాడు. దేవుని సేవకుడి మీద ఎవరి కానీ నిందలు వేసిన, అవమానకరంగా మాట్లాడిన సేవకుడిని దూషించిన, తిట్టిన, ఒకవేళ ఎవరన్నా అలాగా సేవకుడి మీద నిందలేస్తుంటే, అవమానకరంగా మాట్లాడుతుంటే అదే నిజం అనుకొని వీళ్ళు సైలెంట్గా ఉన్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. నీ సేవకుడి గురించి నీకు తెలియదా? నీ సేవకుడు ఎలాంటి వాడో, నీకు సేవ చేస్తున్న సేవకుడు ఎలాంటి వాడో తెలియదా? నువ్వు చూడలేదా? గద్దించాలి కదా అలాంటి పనికిమాలలో మాట్లాడేటప్పుడు. నువ్వెంత, నీ బతికెంత అని చెప్పి వాళ్ళని గద్దించకుండా వాళ్ళు చెప్పింది నిజం అనుకొని సేవకుని ఇంట్లోకి రానియకుండా చేసినాడు. చాలామంది ఊర్లలో ఉండేవాళ్ళు, స్థానికంగా ఉండేవాళ్ళు, అతను ఏమనుకున్నాడంటే, ఇతనికి ఎందుకు చెప్పాడంటే ఈ సేవకుడు కానీ ఆ ఇంటికి పోకపోతే వీళ్ళు మళ్ళీ
మారిపోతారు, వీళ్ళు మళ్ళీ దుఃఖంలో పడిపోతారు. కాబట్టి ఈ సేవకుడిని ఆ ఇంట్లోకి రానియకుండా ఈ సేవకుడి మీద లేనిపోయిన నిందలు మనం చెప్పేస్తే, లేనిపోయిన మాటలు మనం చెప్పేస్తే వాళ్ళు సేవకుని రానిరు, వాళ్ళు మళ్ళీ కష్టాల్లో పడిపోతారు. అప్పుడు మళ్ళీ మనం హాయిగా ఉండొచ్చని ఆ దురుద్దేశంతో వాళ్ళు చెప్తే వీళ్ళు అది ఆలోచించకుండా నమ్మేసి ఆ సేవకుని రానియకుండా ఆ కుటుంబంలో ప్రార్థన జరగకుండా చేశారు. ఎప్పుడైతే ఆ కుటుంబ ప్రార్థన జరగలేదో సాతాను ఆ కుటుంబం మీద విజృంభించాడు. ఆ బ్రదరు నిజంగా ఆ సేవకుడి గురించి తెలుసుకుని అంటే, ఆ సేవకుడు ఎలాంటి వాడు అతనికి తెలిసింటే ఆ పనికి మాలోనే అక్కడికక్కడ దూషించండి. అలా పనికి మాలు నువ్వెంత, నువ్వు బతికెంతరా, మా సేవకుడి గురించి మాట్లాడేంత జీవితం గొప్ప జీవితం అనేది, ఒకసారి నీ బతికి ఎలాంటిదో చూసుకోరా అని చెప్పిండు. అలా ఎదురు చెప్పిండు అలా. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులు అలాంటి బ్రతుకులే, అలాంటి పాపిష్టి బ్రతుకులోనే, పాపిష్టి చెడు బ్రతుకులోనే బ్రతికే బ్రతుకులు వాళ్ళకి. అలాంటి వాళ్ళు దేవుని సేవకుని దూషిస్తుంటే, నిందలు వేస్తుంటే పొయ్యి వాడిని తిట్టి దూషించి పనికి మాలను నీ బతికేందో చూసుకోరా అని అనకుండా ఆ పనికి మాలను చెప్పిన ఆ నిందలను అవమానాలు నమ్మేసి దేవుని సేవకుని దూరం చేసుకున్నారు. ఎప్పుడైతే దేవుని సేవకుని దూరం చేసుకున్నారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు కాదు కదా, వాళ్ళ జీవితమే, కుటుంబమే అన్ని పక్కల చీలిపోయి నాశనం అయ్యే పరిస్థితిలోనికి వచ్చింది. రెండోది. మూడో కారణం ఇప్పుడు మనం చదివినాం. ఏ సువార్త? మత్తయి సువార్త. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివినాం కదా. అక్కడేం రాయబడింది? యేసు ప్రభు చుట్టుపక్కల ఊర్లలో అంతా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు. అక్కడ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తే ఆ ఊర్లలో ఉన్న వ్యక్తులు అమ్మా ఎంత గొప్ప అయినా అని చెప్పేసి యేసు ప్రభుని ఎంతో ఘనముగా గొప్పగా చూశారు, ఎంతో గొప్పగా గౌరవించారు. ఆ సేవకి ఎంతో గౌరవించారు, ఎంతో భయపడ్డారు, ఎంతో విధేయత చూపించారు. ఆయనే యేసు ప్రభు సువార్తను ప్రకటించి ఆయనే ఈ ఊర్లోకి, తన సొంత ఊర్లోకి వచ్చి అక్కడ కూడా దేవుని సువార్త ప్రకటించి అక్కడ కూడా స్వస్థతలు, రోగాలను బాగు చేసి దయ్యాలను వెళ్ళగొడుతుంటే ఆ ఊర్లో ఉండేవాళ్ళు చూసి యేసు ప్రభుని ఇటు ఆ కులంలో పుట్టినాడు కదా, వడ్లవాని కుమారుడు కదా, మరియా యోసేపు పుట్టినాడు కదా, ఇతనికి ఇలాంటి అద్భుతాలు ఎలా చేయగలిగాడు, ఇట్లా చేయకూడదు కదా, ఇలా సహోదరులందరూ మనతోనే ఉన్నారు కదా, ఇంత జ్ఞానం ఎట్టొచ్చింది అని చెప్పేసి ఆ సేవకుడికి విలువ లేకుండా మాట్లాడారంట. ఎప్పుడైతే ఆ సేవకుడిని విలువ లేకుండా మాట్లాడినారో యేసు ప్రభు అక్కడ అద్భుతాలు చేయలేదంట. వాళ్ళు అలా విలువ లేకుండా మాట్లాడదాన్ని బట్టి యేసు ప్రభు అద్భుతాలు చేయలేదు. మీకు సేవ చేస్తున్న సేవకుల్లో చాలామంది బయట సేవ చేసేటప్పుడు బయట ఉండేవాళ్ళు ఆ సేవకుడి ద్వారా దేవుడు జరిగించే అద్భుతాలను, ఆశ్చర్యకాలను, స్వస్థతలను చూసి అబ్బా ఎంత గొప్ప సేవకుడు, అబ్బా ఎంత మంచి సేవకుడు, అమ్మో దేవుడు కోరుకున్న సేవకుడు అని చెప్పేసి ఆ సేవకుని ఎంతో గౌరవిస్తారు, ఎంతో భయపడతారు, ఎంతో విధేయత చూపిస్తారు. ఆ సేవకుడి దగ్గర ఎంతో గౌరవంగా మాట్లాడతారు, ఎంతో అణిగిమణిగి మాట్లాడతారు. కానీ కొందరు తమ సొంత ఊర్లోకి, ఆయన సొంత ఊర్లోకి వచ్చి సేవ చేసేటప్పుడు మా సేవకుడే కదని చెప్పేసి విలువ లేకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొందరు ఆ కులంలో పుట్టిన వాళ్ళు ఆ సేవకుడితో మనమేంది మాట్లాడేది, ఈ పని చేసేవాడితో మనమేంది మాట్లాడేది, విలువ లేకుండా ఆ సేవకుడు పుట్టిన ఆ కులాన్ని బట్టో, లేకపోతే ఆ సేవకుడు పుట్టిన ఆ సేవకుడు చేస్తున్న ఆ పనిని బట్టో, ఆ సేవకుడు పెరుగుతున్న ఆ ప్రాంతాన్ని బట్టో, వారి కుటుంబాన్ని బట్టో, వారి కుటుంబ సభ్యులను బట్టో, అతను పెరిగిన వాతావరణాన్ని బట్టో, అతను పెరిగిన ఊరిని బట్టో, ప్రాంతాన్ని బట్టో, వీధిని బట్టో ఆ సేవకుడికి విలువ లేకుండా మాట్లాడుతుంటారు కొందరు. ఒక ఆమె నేను సేవ చేస్తున్న కాలంలో కొన్ని రోజుల తర్వాత ఆమె కొత్తగా రక్షింపబడి 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత నా దగ్గరకు వచ్చింది చాలా బాధపడుతూ. ఏంటమ్మా ఇంతగా బాధపడుతున్నావంటే ఆమె ఏమైందంటే, అయ్యా నేను ఒక పొలానికి కూలి పని కోసం వెళ్ళాను. కూలి పని కోసం వెళితే అక్కడ పెద్ద కులంలో పుట్టిన ఒక ఆయన నన్ను చూసి, ఏమ్మా నువ్వు వాళ్ళ దేవుని నమ్ముకున్నావన్నే, నీకు ఇంకెవరు దేవుళ్ళు దొరకలేదా, అలాంటి తక్కువ కులంలో పుట్టిన వాళ్ళ దేవుని నువ్వు నమ్ముకున్నావంట, ఏమ్మా నీకు సిగ్గుందా లేదా అని చెప్పేసి ఆమెను ఎలా పడితే అలా అన్నాడంట. ఆ తక్కువ కులం జాతి దేవుళ్ళు నమ్ముకున్నావు, ఆ తక్కువ కులం జాతి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినావు అని చెప్పినాడంట ఆమెకి. ఆమె వచ్చి నాతో చెప్పింది,
ఆమె వచ్చి నాతో చెప్తే, అమ్మా వాళ్ళు దేవుని గురించి తెలియని వాళ్ళు అలాగే అనుకుంటారు, వాళ్ళు నువ్వు పట్టించుకోవద్దమ్మా, వాళ్ళు నిన్ను దేవుని విశ్వాసంలో నుంచి పక్కకు తెలిపి నాకు అలా చెప్తూ ఉంటారు, కాబట్టి నువ్వు వాళ్ళ మాట పట్టించుకోవద్దు అని నేను చెప్పిన తర్వాత ప్రార్థన చేద్దామా ఏం కాదని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను, ఆమె సైలెంట్ అయిపోయింది, ఆ విషయాన్ని మర్చిపోయింది. నేను సైలెంట్ అయిపోయాను, ఆమె సైలెంట్ అయిపోయింది, యేసు ప్రభు సైలెంట్ అవ్వాలి. యేసు ప్రభు పేరు ఏం పేరు? రోషం గల యెహోవా కదా. ఆయన ఏమనుకున్నాడంటే, ఏంట్రా నేను తక్కువ కులాలకు చెందిన దేవుని అంటావా, నేను తక్కువ కులం వాళ్ళకి దేవుని అన్నావు కదా, నీది పెద్ద కులమే కదా, సరే నువ్వు పెద్ద కులం వాడు ఎలా కాపాడుకుంటావు కాపాడుకో అని చెప్పేసి ఆ మరుసటి వారమే వాళ్ళ నాన్నకి పక్షవాతం రప్పించేసినాడు. కాళ్ళు చేతులు పని చేయకుండా మంచం మీద వేసినాడు. ఆ పెద్ద కులస్తుడు ఎవరైతే ఆమెను అలాగా నువ్వు తక్కువ కులం వాళ్ళ దేవుని నమ్ముకున్నావు అని చెప్పేసి ఎవరైతే ఆ పెద్ద కులంలో ఉన్న వ్యక్తి అన్నాడో, ఏం చేసినాడంటే వాళ్ళ నాన్న కాళ్ళు చేతులు సడన్గా పడిపోతే ఏం చేయలేదు, దిక్కుతలేక హాస్పిటల్ అన్నీ తిప్పినాడు, పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ తిప్పినాడు. పెద్ద కులస్తుడు కదా, డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా, డబ్బులన్నీ లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నీ తిప్పినాడు, అన్ని పెద్ద పెద్ద సిటీలో ఉండే హాస్పిటల్ అన్నీ తిప్పినాడు, ఆయుర్వేదిక్ మెడిసిన్లు ఆ మెడిసిన్లు ఈ మెడిసిన్లు అన్నీ వాడేసినాడు, పెద్ద పెద్ద డాక్టర్లు అంతా పిలిపించినాడు, లక్షలు ఖర్చు పెట్టినాడు. లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత 2 నెలల తర్వాత ఇతను కూడా ఈ పెద్ద కులంలో పెట్టిన ఆ వ్యక్తి కూడా వాళ్ళ నాన్న కోసం వాళ్ళ నాన్న బతికించుకోవాలని చెప్పి ఎక్కడెక్కడో తిరిగినాడు. రాత్రిలో నిద్ర ఆహారాలు మాని హాస్పిటల్లోనే బయట పిచ్చుకొక్కబడినట్టు అక్కంతా తిరిగినాడు. ఇంత కష్టపడిన తర్వాత 3 నెలల తర్వాత అలా చచ్చిపోయినాడు. అలానా చచ్చిపోయినాడు. పెద్ద కులంలో పుట్టినాడు కదా, మళ్ళీ పెద్ద కులంలో పుడితే వాళ్ళ నాన్నకి ఎందుకు రోగాన్ని కాపాడలేకపోయాడు? పెద్ద కులంలో పుట్టినాడు కదా, ఎందుకు ఎందుకు వాళ్ళ నాన్నకు వచ్చిన జబ్బుని నయం చేసుకోలేకపోయాడు? ఎందుకు వాళ్ళ పెద్ద కులం కాపాడలేకపోయింది? ఎందుకు వాళ్ళ పెద్ద కులం ఆ రోగం నుంచి విడుదల లేకపోయింది? ఎందుకు అంత పెద్ద కులంలో పుట్టినా కూడా వాళ్ళ తండ్రిని కూడా కాపాడుకోలేకపోయాడు? ఒక ఆయన అలాగా. ఇంకొక వ్యక్తి చర్చిలో ఒకసారి చర్చిలో జరుగుతుంది, చర్చిలో ఫంక్షన్ పెట్టినారు, ఏదో చర్చ్ ఓపెనింగ్ డేనో ఏదో పెట్టినారు. చర్చ్ ఓపెనింగ్ డే అంటే క్రిస్మస్ పండుగ అంటే చాలామంది వస్తారు కదా, అట్లాగా చాలామంది వచ్చినారు. చాలామంది వస్తే అంత ఫంక్షన్ అయిపోయింది, భోజనాలు తినేసినారు, ఇంకా బయలుదేరే సమయం అందరూ బయట వెళ్తున్నారు. నేను చర్చ్ బయట నిలబడుకున్నా. చర్చ్ బయట నిలబడుకుంటే ఒక అతను నా దగ్గరకు వచ్చినాడు. ఒక అతను నా దగ్గరకు వచ్చి బ్రదరు అన్నాడు. చెప్పండి అన్నా అని చెప్పినాడు. అడిగితే నేను ఒక విషయం అడుగుతా, నాకు చెప్తావా అన్నాడు. సరే చెప్పండి అంటే, ఇప్పుడు ఆ పాస్టర్ వచ్చినాడు కదా, అంటే పండక్కి అని వేరే ప్రాంతం నుంచి ఒక పాస్టర్ని కొత్త పాస్టర్ని తెప్పించినారు. వాక్యం బాగా చెప్తారు, తెలిసిన పాస్టర్లు ఎందుకు కొత్త పాస్టర్ని తెప్పించినారు. ఇతను ఏమన్నాడంటే, ఆ పాస్టర్ వచ్చినాడు తెలుసా నీకు అన్నాడు. తెలుసు, వేరే ఊరు పాస్టర్ అని చెప్పినాడు కదా. ఆ పాస్టర్ది ఏ కులము అన్నాడు. ఎప్పుడైతే ఆ పాస్టర్ది ఏ కులము అని అన్నాడో వెంటనే నేనేమన్నానంటే, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయింది అన్నాను. నేను 20 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అన్నాడు. 20 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తుని నమ్ముకున్నావు కదా, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నీ పరిస్థితి ఏమైనా మారిందా, నీ కుటుంబ పరిస్థితి ఏమైనా మారిందా అన్నాను. అబ్బాయి ఏం మారలేదండి, యేసుక్రీస్తుని నమ్ముకోకముందు నేను ఎలాగున్నాను, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నా బతికి ఇలాగ ఉంది, మా కుటుంబంలో ఏమీ లేదు, చర్చికి వస్తాన్నాం పోతాన్నాం కానీ మా ఏమీ లేదు అని చెప్పినాడు. ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుని అన్నాడు. 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి నీ బతుకు ఇలాగ తాగడానికి కారణము అదేరా నీ మనసులో ఉండేదే. ముందు ఆ పాపిష్టి నీచ నికృష్టమైన ఆ ఆలోచన తీసి పారేస్తా తప్ప నీ బతుకు మారదు. పాస్టర్ గారు అది ఏ కులం అయితే నీకెందుకురా, పాస్టర్ గారు ఏ కులంలో పడితే నీకెందుకు, పనికి మాలినోడా, నీ బ్రతుకు 20 సంవత్సరాలైనా సరే నీ జీవితంలో ఒక అద్భుతం కూడా జరగడం కారణం అంటే నీకుంటే ఆ కుల గజ్జేరా అని చెప్పేసి నేను అతను తిట్టి, ఇంకొకసారి కులం గెలవని ఎత్తినావు అనుకో ఇప్పటితో దేవుడు వదిలేస్తాడు, ఇంకొకసారి నీ పరిస్థితి భయంకరంగా మారుస్తాడు, జాగ్రత్తగా అని చెప్పేసి పంపించేసిన అతను. ఇంకొక దగ్గర డైరెక్ట్గా సేవకుడే నా దగ్గరకు వచ్చి, పాస్టరే నా దగ్గరకు ఇవన్నీ జరిగినోటి చెప్తున్నా. ఒక పాస్టర్ కాదు, చాలామంది పాస్టర్ నా దగ్గరకు వచ్చి
వాళ్ళు నా దగ్గరికి వచ్చి, అన్నా వీళ్ళందరూ మనోళ్ళేనా, వీళ్ళు మనోళ్ళు ఎంతమంది అని అన్నాడు. మనోళ్ళు అంటే ఎవరు అంటే నాకు అర్థం కాలేదు. అంటే మన కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నాడు. ఆహా, మీ చర్చికి ఎంతమంది వస్తారు అని అడిగినా. వస్తారండి, ఆదివారం ఒక 30-40 మంది వస్తారు అని చెప్పినాను. మీ చర్చికి ఒక్క కులం వాళ్ళు మాత్రమే వస్తారా, అన్ని కులం వాళ్ళు వస్తారా అని చెప్పిన. రకరకాల అన్ని కులం వాళ్ళు వస్తారు అని చెప్పినాడు. అప్పుడు నేను అన్నాను, అన్ని కులం వాళ్ళు వస్తారు కదా, ఇప్పుడు నువ్వేమన్నావు, మనోళ్ళు ఎంతమంది అని అన్నావు. మీ చర్చిలో నీ క్యాస్ట్ వాళ్ళు ఎంతమందో వస్తారు, అందరిలో 40 మందిలో ఒక 10 మందో 15 మంది వస్తారు అనుకుందాం. 10 మంది 15 మంది నీ ఆలోచన ప్రకారం వాళ్ళు మనోళ్ళు, నీ వాళ్ళు అయితే మిగిలిన వాళ్ళు ఎవర్రా అని అడిగాను. ఒకే మాట, మనోళ్ళు అని నువ్వు కులాన్ని బట్టి అంటున్నావు కదా, మనోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ మనోళ్ళు ఎంతమంది ఉన్నారు అని నువ్వు అంటున్నావు కదా. ఈ 10 మంది 15 మందిని పక్కన పెడితే మిగిలిన కులస్తులు ఎవర్రా, వీళ్ళు మనోళ్ళు అయితే మిగిలిన వాళ్ళు ఎవరు సైతాన్ బిడ్డలా, వాళ్ళు సైతానా నువ్వు సైతానా, అసలు ఎలాగ పాస్టర్ అయినావు నువ్వు? దేవుని సన్నిధిలో కులం గురించి మాట్లాడచ్చా? అసలు బైబిల్లో నికృష్ట పాపిస్ట్ ఏదంటే అది కులమే కదా. ఎవడైతే కులాన్ని పట్టించుకుంటాడో, ఎవడైతే కులగజ్జు ఉంటాడో వాడిని నికృష్టి పాపిష్టి దౌర్భాగ్యుడిగా ఎంచుకోమని బైబిల్ చెప్తుంది కదా. నువ్వు పాస్టర్ అయ్యి కూడా నీకు అవి అంత మాత్రం తెలియదా? అసలు కులం గురించి మాట్లాడుతున్నావు, నువ్వేం పాస్టర్ అని చెప్పేసి నేను ఆ పాస్టర్ని గద్దించడం, తిట్టడం జరిగింది. బైబిలు కుల వ్యవస్థకి వ్యతిరేకం. ఈ కుల వ్యవస్థ అనేది ఎవడో ఒక పనికి మాలినోడు, పలిమాలినోడు కాదు, ఆ కాలంలో పెద్దలు రకరకాల వృత్తులు చేసేవాళ్ళు. పూర్వకాలంలో అంతమందిని గుర్తుపెట్టుకోలేక ఈ వృత్తి చేసేవాళ్ళు ఇది, ఆ వృత్తి చేసేవాళ్ళు మీరందరూ ఒక గ్రూప్లో ఉన్నాడయ్యా, మీరందరూ ఒక గ్రూప్లో ఉన్నాడయ్యా అని చెప్పేసి వాళ్ళు గుర్తు పెట్టుకోవడానికి వాళ్ళందరినీ అట్లా పెట్టినారు. పెట్టిన తర్వాత ఆ తర్వాత వచ్చిన పనికి మాలినోళ్ళు ఈ పనులు చేసేవాళ్ళు ఈ కులమే, ఈ పనులు చేసేవాళ్ళు ఈ కులము, ఈ పనులు చేసేవాళ్ళు ఈ కులము అని చెప్పేసి అలా కులం వాళ్ళు చేసే పనులను బట్టి కులాన్ని డివైడ్ చేసినారు. అది ఏమైంది, ఈ పనులు చేసేవాళ్ళు పెద్ద కులస్తులు, ఈ పనులు చేసేవాళ్ళు తక్కువ కులస్తులు, ఈ పనులు చేసేవాళ్ళు ఈ మధ్యలో ఉండే కులస్తులు అని చెప్పేసి ఈ కుల భావన, ఈ కుల గజ్జి మనుషులందరికీ పాకింది. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, సరే ఆ కాలంలో పెద్ద మంచి పని చేసేవాడు, జాబ్ చేసేవాడు పెద్ద కులస్తులు అనుకుందాం, చెప్పులు కుట్టుకునేవాడు తక్కువ కులస్తులు అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్లోకి వద్దాం. ఈ కాలంలో తక్కువ కులంలో పుట్టిన వాళ్ళు కూడా, తక్కువ కులం అనే దాంట్లో పుట్టిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు కదా, చేస్తున్నారు లేదా? తక్కువ కులంలో పుట్టిన వాళ్ళు పెద్ద కులంలో పుట్టిన వాళ్ళ కంటే గొప్ప స్థాయిలో ఉన్నారు, గొప్ప పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు, సైంటిస్టులు అయిపోయినారు, ఎంతో పెద్ద గొప్ప చేస్తున్నారు కదా. మరి వాళ్ళ కులం మారలేదా? ఇంకొకటి, పెద్ద కులంలో పుట్టిన వాళ్ళు కూడా ఈ కాలంలో కొంతమంది అక్కడక్కడ తినడానికి కూడా దిక్కులేని పరిస్థితిలో బతుకుతున్నారు, పెద్ద కులంలో పుట్టి కూడా. అంటే వాళ్ళ స్థాయి ఆ తక్కువ కులస్తులు చేసే పని అంతా కూడా వాళ్ళకి జరగడం ఉందా? మరి వాళ్ళ కులం మారిపోయిందే? మారాలి కదా. ఫస్ట్లో ఏం పెట్టినారు, పెద్ద కులం వాళ్ళు మంచి పనులు చేసే వాళ్ళు అయితే పెద్ద కులము, నీచమైన పనులు చేసేది అయితే చిన్న కులము అని పెట్టినారు కదా. ఇప్పుడు తక్కువ కులం పుట్టిన వాళ్ళు గొప్ప పని చేస్తున్నారు కదా, మరి వాళ్ళు పెద్ద కులంలో ఉండాలి కదా. అలాంటప్పుడు పెద్ద కులంలో పుట్టిన వాళ్ళు నీచమైన కులంలో ఉన్నారు కదా, మళ్ళీ నీచమైన కులంలోకి మారిపోవాలి కదా వాళ్ళు పనులు బట్టి. ఈ కుల వ్యవస్థని కొంతమంది పనికి మాలిన వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసము, వాళ్ళ స్వలాభం కోసము పెట్టింది కుల వ్యవస్థ. యేసు ప్రభుకి ఈ కులాన్ని పట్టించుకోవాలంటే పరమ అసహ్యం. నాకు కూడా ఆ కులం, ఎవరైనా కులం పేరు ఎత్తితే నేను ఎలాగంటే చాలా నీచంగా చూస్తాను ఎవరైనా సరే. అది కులం పేరు కానీ ఎవరైనా ఎత్తే నాకు అసలు నచ్చదు. నీచుడిగా, అన్నిటిగా, దుష్టుడిగా అనుకుంటా, పాపి కంటే వానే నేను చాలా నీచంగా చూస్తా. యేసుక్రీస్తు బిడ్డలకి ఉండాల్సిన 2 కులాలు, ఆ 2 కులాలు తప్ప వేరే కులము అనేది ఉండకూడదు. ఆ కులం ఏంటంటే, మొట్టమొదటి కులం యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ కులం. ఎవరో? యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ కులం. రెండో కులం యేసుక్రీస్తుని నమ్ముకోని వాళ్ళ కులం. 2 కులాలే ఉండాలి యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి.
ఓసీ, బీసీ, ఎస్టీ, ఆసీ, ఈసీ, ఏసీ ఇవన్నీ ఉండకూడదు. క్రైస్తవులకు ఉండాల్సిన కులం రెండే 2 కులాలు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరూ ఒక కులం, యేసుక్రీస్తుని నమ్ముకోలేదా వీళ్ళందరూ ఒక కులం. ఆ 2 కులాలు తప్ప ఇంక ఏ కులాలు కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డలకు ఉండకూడదు. అలాగా ఎవరైనా కుల గజ్జి పెట్టింటే, ఆ కుల గజ్జి పట్టిన వాళ్ళు ఉంటే యేసు ప్రభు వాళ్ళ జీవితాల్లో ఏ అద్భుతాలు ఏ ఆశ్చర్యకాలు చేయడు. అలాంటి కుల ప్రస్తావన ఎవరు ఎత్తినా సరే వాళ్ళని మనం అన్యులుగా, సుంకర్లుగా, పనికి మానవులుగా ఎంచుకోవాలి. ఏ వ్యక్తిని కానీ కులము పేరుతో వేరుగా చూడకూడదు. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అంటే అపోస్తలుల కార్యంలో ఉంటుంది. ఎవరికి? అందరికీ ప్రభు. యేసు ప్రభు తక్కువ జాతుల్లో పుట్టిన తక్కువ జాతి వాళ్ళకే దేవుడు, లేకపోతే నిమ్న జాతి వాళ్ళకే దేవుడు, లేకపోతే అమెరికా దేవుడు, ఆసియా దేవుడు, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు. యేసుక్రీస్తు వారు అందరికీ దేవుడు. ఎవరికి? అందరికీ దేవుడు యేసు ప్రభు. అర్థమైందా? యేసు ప్రభు ప్రతి ఒక్కరికి దేవుడు. ఈ కులాలు పెట్టుకున్నది ఎవరంటే ఈ పనికి మాలిన ఈ మనుషులు, ఈ చాతకాన చవట దద్దమ్మలు తమ సప్రయోజనం కోసం పెట్టుకున్న వాళ్ళు తప్ప యేసుక్రీస్తు దృష్టిలో అందరూ ఒకరే. మనుషులందరూ ఎవరి నుంచి పుట్టినారు? ఆదాము అబ్రహాం నుంచే కదా పుట్టింది. ఆదాము అబ్రహాము వాళ్ళిద్దరు, ఆదాము హవ్వ నుంచి వాళ్ళిద్దరి నుంచే కదా పుట్టింది. ఒక స్త్రీ ఒక పురుషుని పుట్టిన వాడి నుంచి అన్ని కులాలు ఎట్లా వస్తాయి? ఇప్పుడు మీ ఇద్దరికి ఎంతమంది బిడ్డలు? 3 బిడ్డలు. మీ ఇద్దరికి 3 బిడ్డలు కదా. పెద్ద బిడ్డకు ఒక కులము, చిన్న బిడ్డకు ఒక కులము, 3వ బిడ్డకు ఒక కులం ఉండదా? ఆ 3కి ఒకే కులం అది కదా ఉండేది. మరి ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ పుట్టింది ఎవరి నుంచి? ఆదాము అవ్వనే ఒక్క స్త్రీ నుంచి ఒక పురుషుని నుంచే. ఒక స్త్రీ నుంచి ఒక పురుషుని నుంచి పుడితే అన్ని కులాలు ఎట్లా వచ్చినాయి? మధ్యలో ఈ పాపిస్ట్ మనుషులు, ఈ దుష్టులు, ఈ పనికి మాలిన మనుషుల వల్ల అవి వచ్చినాయి. పోయిందా? ఏ మనిషిని కానీ కులము పేరుతో కానీ, వాళ్ళ జాతి పేరుతో కానీ, వాళ్ళ వర్ణం పేరుతో, వాళ్ళ రంగు పేరుతో కానీ, వాళ్ళ ప్రాంతం పేరుతో కానీ, వాళ్ళు చేస్తున్న పని పేరుతో కానీ మనం కానీ తక్కువ చేసి మాట్లాడితే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. యేసు ప్రభు దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే, అందరూ ఒకటే. ఎవరు తక్కువ కులం కాదు, ఎవరు ఎక్కువ కులం కాదు, ఎవరు మధ్యలో కులం కాదు, అందరూ ఒక కులానికి సంబంధించిన వాళ్ళే. అలా కుల గజ్జి పట్టిన వాళ్ళు ఎవరైనా సరే, అది విశ్వాసులైనా సరే, అన్యులైనా సరే, సేవకులైనా సరే, ఎవరైనా సరే యేసు ప్రభు అస్సలు సహించడు. అలాంటి కుల గజ్జి పట్టి కులాన్ని పట్టించుకునే వాళ్ళ జీవితంలో దేవుడు అస్సలు కార్యములు చేయడు, ఇంకా వాళ్ళని అసహించుకుంటాడు అంట. అర్థమైందా? యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి కులాలు అనేటివి ఉండకూడదు. ఉంటే వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నట్టు కాదు. నా కులం నేను ఎప్పుడో మర్చిపోయాను. నా కులం ఏదో కూడా తెలియదు. నీ కులం ఏదంటే నాకు అసలు గుర్తే ఉండదు ఏ కులంలో పుట్టినా అనేది. ఎవడన్నా నా దగ్గర నీ కులం ఏదైనా కూడా నాకు వచ్చేస్తుంది బీపీ. ఇంకా ఒడరా పనికి మానోడు, ఎవడరా నువ్వు కులం మాట్లాడుతావు, ఒడరా నువ్వు అనేంత కోపం వచ్చేస్తుంది. ఈవెన్ సర్టిఫికెట్ల విషయంలో కూడా మీ కులం ఏదైనా కూడా నాకు వెంటనే వచ్చి బీపీ కోపం వచ్చేసింది. ఓహో లేదో సర్టిఫికెట్ కోసం అడిగినట్లున్నారులే అని చెప్పేసి మళ్ళీ సర్లే ఇది అని చెప్తాను నేను. అది ఎవరైనా సరే, నాకు ఎవరైనా సరే, అది విశ్వాసులు కావచ్చు, అన్యులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కులము అనే మాట ఎత్తే నాకు ఎలా ఉంటుందంటే ఇంకా వాళ్ళు ఎంత పనికిమాలలో అంటే అంత పనికిమాలలో నేను ఎంచుకుంటా. క్రైస్తవులు అలా ఉండాలి. ఏ వ్యక్తిని కానీ కులము పేరుతో వేరు చేయకూడదు. ఈ కులములన్నిటికీ పనికిమాలని పెట్టుకున్నాడు. అర్థమైందా? సో 3వ కారణం, యేసు ప్రభు వారి జీవితంలో అద్భుతాలు చేయకపోవడం గల కారణము, 3వ కారణం అంటే సేవకుడిని విలువ లేకుండా మాట్లాడారు. ఆ పని చేసేవాడు, ఆ కులంలో పుట్టినాడు, అలాంటి పని చేసేవాడు, వాళ్ళ కుటుంబం అలాంటి కుటుంబం, అక్కడ పుట్టిన కుటుంబం, వాళ్ళ పిల్లలు అలాంటి, వాళ్ళ బంధువులు అలాంటి వాళ్ళు అని చెప్పేసి సేవకుడిని విలువ లేకుండా మాట్లాడినారు. ఆ కులంలో బట్టి, చేస్తున్న పనిని బట్టి ఆ సేవకుడికి విలువ లేకుండా, గౌరవం లేకుండా ఎవరైతే మాట్లాడారో వాళ్ళ జీవితంలో యేసుప్రభు అద్భుతాలు చేయలేదు. అద్భుతాలు చేయడమే కాదంట, వాళ్ళని అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. అక్కడ రాబడిన మాట, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అద్భుతం చేయకుండా వెళ్ళిపోయాడంట. వాళ్ళ దగ్గర నుంచే యేసుప్రభు వెళ్ళిపోయాడు, దేవాదేవుడే.
హల్లెలూయా. సో 3 విషయాలు మీకు చెప్పాను. ఇంకా చాలా విషయం టైం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. 3 విషయాలు. యేసు ప్రభువారు మన జీవితంలో ఎప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకారులు చేయరు అంటే అందులో ఒక కారణం సేవకుల విషయంలో మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి కొందరి జీవితంలో అద్భుతాలు చేయడు, కొందరి జీవితంలో అద్భుతాలు చేసిన అంతర్మాత్రం చేస్తాడు, కొందరి జీవితంలో అద్భుతాలు కదా భయంకరమైన పరిస్థితుల్లోనికి వాళ్ళతో చేస్తాడు. ఆ కారణంలో మొట్టమొదటి కారణం ఎవరైతే తనకు స్థానికంగా సేవ చేస్తున్న ఆ పాస్టర్ చెప్పినట్లు వినకుండా, ఆ సేవకుడి మాటలు వినకుండా, ఆ సేవకుడు చెప్పినట్లు ఉండకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం మా ఊరి సేవకులే మాకని చెప్పేది, మా దగ్గర పుట్టిన వాళ్ళే, మా దగ్గర పెరిగిన వాళ్ళే, మేము చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళమేలే అని ఆ ఊరిని బట్టి ఆ స్థానికత్వాన్ని బట్టి ఎవరైతే తమ సేవకుడి యొక్క మాటని నిర్లక్ష్యం పెడతారో వాళ్ళ జీవితంలో యేసు ప్రభు అద్భుతాలు చేయడు. అద్భుతాలు చేయకపోవడమే కాదు, వాళ్ళకు అప్పుడుదాకున్న గొప్ప స్థాయిని తీసేసి నీచమైన స్థాయిలోనికి వాళ్ళు పంపించేస్తారు. మొట్టమొదటి కారణం. రెండవ కారణం, ఎవరైతే స్థానికంగా తమకు సేవ చేస్తున్న సేవకుని వెక్కిరిస్తారో, నిందిస్తారో, అవమానిస్తారు, అవమానకరంగా మాట్లాడతాడో, అపహాస్యం చేస్తారో, కించపరిచేలా మాట్లాడతారో, గౌరవం లేకుండా మాట్లాడతారో, విధేయత లేకుండా మాట్లాడతారో, భయం లేకుండా మాట్లాడతారో వాళ్ళ జీవితంలో యేసు ప్రభు అద్భుతాలు చేయడు. అద్భుతాలే కాదు, వాళ్ళ జీవితాన్ని భయంకరమైన పరిస్థితుల చేత నాశనం చేసి పారేస్తాడు. మూడోది, ఎవరైతే ఆ పాస్టర్ సేవకుని విలువ లేకుండా మాట్లాడతారో, తక్కువ చేసి మాట్లాడతారో, చులకన చేసి మాట్లాడతారో వాళ్ళ జీవితంలో యేసు ప్రభు అద్భుతాలు కాదు కదా అసహించుకొని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాడంట. మరి మీ జీవితంలో అద్భుతాలు జరిగాయా, జరగట్లేదా, జరిగిన అంతంత మాత్రం జరుగుతున్నాయా, లేకపోతే ముందు కంటే ఇప్పుడు భయంకరమైన పరిస్థితుల్లోకి పడిపోయినాయా? అది దేన్ని బట్టి మీకు డిసైడ్ అవుతుందంటే మీకు స్థానికంగా సేవ చేస్తున్న సేవకుడి విషయంలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు. మీకు సేవ చేస్తున్న, మీకు సువార్తను ప్రకటిస్తున్న సేవకుడు చెప్పినట్లు మీరు నడుచుకుంటున్నారా, లేకపోతే మీ ఇష్ట ప్రకారం మా శాఖలే మాదే ఉందిలే వాడేది చెప్పేదిలే మేము చూసిన వాళ్ళం కదా, చిన్నప్పటి నుంచి మేము చూసినట్టు కదా, మేము మా దగ్గర ఉన్నాడు కదా అని చెప్పేసి ఆ చులకన భావంతో ఆ సేవకుడి యొక్క మాటలు మీరు పట్టించుకోకుండా ఉన్నారా? రెండోది, ఆ సేవకుడిని కూడా మీరు తక్కువ చేసి మాట్లాడడం, గౌరవం లేకుండా మాట్లాడడం, నిందలు వేస్తుంటే అవి నిందలు నిజం అనుకోవడము, వెక్కిరిస్తుంటే చూడడము, మీరే వెక్కిరించడం, ఇలాంటి సేవకుని అగౌరవం పరిచే పరిస్థితులు మీ జీవితంలో ఉంటే దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయడు. మూడోదిగా, సేవకుడికి విలువ లేకుండా మీరు ప్రవర్తిస్తే, సేవకుని చులకనగా మీరు చూస్తే మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడు. సో 3 సేవకుల్ని మీ ముందర పెట్టాను. ఆ 3 సేవకులు స్థానిక సేవకులే, ఆ ఊర్లో సేవ చేస్తున్న ఆ సేవకులే. ఆ సేవకుల విషయంలో అక్కడ ఉన్న వాళ్ళు ప్రవర్తించిన దాన్ని బట్టి వాళ్ళ జీవితంలో అలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. మరి మీకు సేవ చేస్తున్న సేవకుడి విషయంలో మీరు ఎలా ఉన్నారు అనేది మీరు ఆలోచించుకోవాలి. మీ సేవకుడితో మీరు ఎలాగ నడుచుకుంటున్నారు, ఎలాగ ప్రవర్తిస్తున్నారు. మీ సేవకుడి మీద ఇతరులు లేనిపోని వాటిని చెప్తుంటే మీ రియాక్షన్ ఎలాగుంది, మీ ప్రతిస్పందన ఎలాగుంది. మీ సేవకుడిని విలువ లేకుండా ఎవరైనా మాట్లాడుతుంటే మీరు ఎలాగా స్పందిస్తున్నారు అనే దాన్ని బట్టే మీ జీవితంలో అద్భుతాలు జరగకూడదా, లేకపోతే మీ జీవితము భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవాలనేది డిసైడ్ అవుతుంది. అందుకే నేను చెప్పింది, శనివారము మీరు మీ సేవకుడు చెప్పినట్లు ఏ కుటుంబం అయితే అక్కడికి రాదో ఆ తర్వాత మీరు ఎంత ప్రార్థన చేసినా కూడా ఫలితం ఉండదు. బయట నుంచి ఎంత పెద్ద పాస్టర్లు వచ్చినా కూడా మీకు లాభము ఉండదు. దేవుడు మనం వినడు. ఎందుకంటే
స్థానికంగా సేవ చేస్తున్న పాస్టర్కి దేవుడు అంత విలువిస్తాడు. అర్థమైందా? సౌలు జీవితం అంత భయంకరంగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే స్థానికంగా సేవ చేస్తున్న పాస్టర్ యొక్క మాటలు వినలా, పట్టించుకోలే. మా పాస్టరే కదా, మాకు చెప్పేవాడే కదా, మా ఊరేడే కదా అని చెప్పేసి సేవకుడు చెప్పినట్లు వినకుండా తన ఇష్ట ప్రకారం చేయడంలో అంత భయంకరంగా పరిస్థితులు వచ్చాయి. ఆ పిల్లలు అంత భయంకరంగా చనిపోవడానికి కారణం అంటే స్థానికంగా ఆ సేవ చేస్తున్న పాస్టర్ అయిన ఎలీషాను అలా కించపరిచేలా, అవమానపరిచేలా, తిట్టి దూషించి అలా చేశారు. కాబట్టే దేవుడు అలాంటి భయంకరమైన ఎలుగుబంట్ల చేత చంపించి పారేశాడు. చిట్ట చివరిగా యేసు ప్రభువారు దేవుని సువార్తను ప్రకటిస్తుంటే, సొంత ఊళ్ళో ప్రకటిస్తుంటే ఆ ఊళ్ళో ఉండే వాళ్ళు ఆయన ఆ కులంలో పుట్టినాడు అని చెప్పేసి, ఆ పని చేసేవాళ్ళని చెప్పేసి, వాళ్ళ కుటుంబం అలాంటిదని చెప్పేసి, వాళ్ళ కుటుంబాన్ని బట్టి, వాళ్ళు పుట్టిన దాన్ని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ వీధిని బట్టి యేసు ప్రభును విలువ లేకుండా మాట్లాడారు. ఎప్పుడైతే విలువ లేకుండా మాట్లాడారో వాళ్ళ జీవితంలో యేసు ప్రభు అద్భుతాలు చేయలేదు, వాళ్ళు అసహించుకొని వెళ్ళిపోయారు. మరి మీకు స్థానికంగా సేవ చేస్తున్న పాస్టర్ చెప్పే మాటలు మీరు వింటున్నారా? ఒకసారి ఆలోచించండి. లేకపోతే మీ ఇష్ట ప్రకారం బతుకుతున్నారా? మీ సేవకుని మీరు గౌరవిస్తున్నారా? మీ సేవకుడు భయపడుతున్నారా? విధేయత చూపిస్తున్నారా? లేకపోతే మీ సేవకుడు మీరు నిందించేలాగా, దూషించేలాగా, ఇష్ట ప్రకారం మాట్లాడేలాగా, గౌరవం లేకుండా మాట్లాడేలాగా మీరు ఉంటున్నారా? మీ సేవకుడితో మీరు విలువ కలిగి మాట్లాడుతున్నారా? విలువిచ్చి మాట్లాడుతున్నారా? లేకపోతే విలువ లేకుండా, చులకన లేకుండా మాట్లాడుతున్నారా అనేది మీకు మీరే ఆలోచించుకొని మీకు మీరే అలాగా ప్రవర్తించాలా. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిగల దేవ, యేసయ్య నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ కృపా సన్నిధిలో ప్రభా ఈ కుటుంబంలో ప్రభా మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ మాట ద్వారా హెచ్చరించారు, గద్దించారు, బోధించారు, ఆశీర్వదించారు, బలపరిచినారు. స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఎవరి జీవితంలో అద్భుతాలు జరగవు, ఎవరి జీవితంలో అనేకమైన అద్భుతాలు జరగవు, ఎవరి జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లోనికి దారి తీస్తాయని ప్రభా మీరు మాట్లాడినారు తండ్రి. అవును ప్రభా, సేవకుల విషయంలో, తమకు స్థానికంగా సేవ చేస్తున్న ఆ సేవకుల విషయంలో వారి ప్రవర్తనను బట్టి వారి జీవితంలో ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారని మాట్లాడినారు ప్రభా. అవును తండ్రి, ఎవరైతేనైనా స్థానికంగా వారికి సేవ చేస్తున్న ఆ సేవకుడు చెప్పినట్లు వినకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగవు కదా, ఇంకా వాళ్ళకు ఉన్నతమైన స్థాయి కూడా తీసివేయబడి నీచమైన స్థాయి వాళ్ళు పడిపోతారని మీరు చెప్పినారు తండ్రి. అలాగనైనా తమకు స్థానికంగా సేవ చేస్తున్న ఆ సేవకుడిని కించపరిచేలా, అగౌరవంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా, దారుణంగా ఉంటుందని ప్రభా మీరు తెలియజేస్తున్నారయ్యా. అలాగే తండ్రి, వారికి సేవ చేస్తున్న ఆ స్థానిక సేవకుడి యొక్క విలువను పోయేలాగా, విలువ లేకుండా ఎవరైతే మాట్లాడతారో వారిని మీరు అసహించుకుంటారని, వారి యొద్ద నుంచి మీరు వెళ్ళిపోతారని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన కృప చూపించండి తండ్రి. మీ ప్రియ బిడ్డలు ఎవరైతే వింటున్నారో ప్రభా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి స్థానికంగా సేవ చేస్తున్న ఆ పాస్టర్ గారి విషయంలో ప్రభా, ఆ సేవకుడి విషయంలో వారి ప్రవర్తన ఎలాగుందో నాయనా వారు గ్రహించుటకు సహాయం చేయండి ప్రభా. ఆ సేవకుడు చెప్పినట్లు వాళ్ళు వింటున్నారా? ఆ సేవకుని గౌరవిస్తున్నారా? ఆ సేవకుడి దగ్గర విధేయతతో ఉన్నారా? భయం కలిగి బ్రతుకుతున్నారా? ఆ సేవకుడి ప్రవర్తనలో, వారు చేస్తున్న ఆ ప్రవర్తనలో భయం కలిగి ఉన్నారా? ఆ సేవకుడికి విలువిచ్చి మాట్లాడుతున్నారా? గౌరవించి మాట్లాడుతున్నారా అనే అంశంలో ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించుటకు సహాయం చేయండి ప్రభా. అలా లేకపోతే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో మీరు తెలియజేస్తున్నారు కాబట్టి నాయన నీ కృపా సన్నిధిలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా వారు తీర్మానించుకొని వారి సేవకుడి ద్వారా దగ్గర నాయన వారు చాలా సేవకుడు చెప్పినట్లు వింటూ, సేవకుని గౌరవిస్తూ, సేవకుడు విలువిస్తూ
వారు కూడా నేను మంచి స్థాయిలో ఉండడం కృప చూపించమని బట్టి సహాయం చేస్తారని నమ్ముతూ ఇస్తూ తండ్రి నా దేవుడు నా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంలో మా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ప్రాణంలో దేవుని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా మాకు స్థానికంగా సేవ చేస్తున్న మా సేవకుడు చెప్పినట్లు మేము వింటూ సేవకుని గౌరవిస్తూ సేవకుడికి చూపిస్తూ సేవకుని విలువ కలిగి మేము ప్రవర్తిస్తామని చెప్పి తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడైన నడిపించి దీవించి ఆశ్రయించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.